చరిత్రలో జరిగిన అతి తక్కువ యుద్ధం. ఆగస్టు 27, 1896న యునైటెడ్ కింగ్డమ్ మరియు జాంజిబార్ మధ్య జరిగిన ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం కేవలం 38 నిమిషాలు మాత్రమే కొనసాగింది. కేవలం 12 నిమిషాలు పోరాటం తర్వాత జాంజిబార్ లొంగిపోయింది మరియు మిగిలిన 27 నిమిషాలు కాల్పులు విరమణ చర్చల కోసం గడిపింది. ఫ్యాక్ట్ 2. ప్రపంచంలో అతి పొడవైన పదం. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం ప్రపంచంలో అతి పొడవైన పదం న్యూమోనియో అల్ట్రా మైక్రోస్కోపిక్ సిలికో వాల్కానో కొనియాసిస్. ఇది సిలికాలోని అతి సూక్ష్మ కణాలను పేల్చడం వల్ల వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి. ఇందులో 45 అక్షరాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ 3. ప్రపంచంలో అతిపెద్ద జీవి ఆర్బిలారియా ఒస్టోయా అనే ఫంగస్. దీనిని తేనె పుట్టగొడుగు అని పిలుస్తారు. ఇది యుఎస్లోని ఒరిగాన్లో 2200 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది మరియు ఇది సుమారు 2400 సంవత్సరాలు పురాతనమైనదిగా అంచనా వేయబడింది. ఫ్యాక్ట్ 4. సముద్రం ఒక లోతైన భాగం. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న మరియానా ట్రెంచ్లోని ఛాలెంజర్ డీప్ సముద్రం ఒక లోతైన భాగం. ఇది సుమారు 36,000 అడుగులు 10,973 మీటర్ల లోతు కలిగి ఉంది. ఫ్యాక్ట్ 5. ప్రపంచంలోనే అతి పొడవైన పర్వత శ్రేణి మిడ్ ఓషన్ రిడ్జ్. ఇది ప్రపంచవ్యాప్తంగా 40,000 మైళ్ళు 44,000 కిలోమీటర్ల వరకు నడిపిస్తుంది. ఇది నీటి అడుగున ఉన్న పర్వత శ్రేణి. ఇది అనేక టెక్టో ప్లేట్ల మధ్య సరిహద్దును ఏర్పరుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం. నీటి పరిమాణం ప్రకారం వాస్తవానికి నీటి అడుగున ఉంది. దీనిని డెన్మార్క్ ఫ్రైడ్ క్యాటరాక్ట్ అని పిలుస్తారు మరియు ఇది ఐస్లాండ్ మరియు గ్రీన్లాండ్ మధ్య సముద్రపు అడుగు భాగంలో వాలు నుండి ప్రవహించే జలాంతర్గామి జలపాతం. భూమిపై అత్యంత పొడిగా ఉండే ప్రదేశం చిలీలోని అటకామా ఎడారి. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడి ధ్రువేతర ఎడారిగా ప్రవహించబడుతుంది. ఎడారిలోని కొన్ని ప్రాంతాల్లో 400 సంవత్సరాల్లో గణనీయమైన వర్షపాతాన్ని చూడలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. భూమిపై ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత. జూలై 10, 1913న యుఎస్ఏలోని కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 134 ఫారెన్హీట్ నమోదైంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. ఇది దాదాపు 4,160 మైళ్ళు 6,670 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఈశాన్య ఆఫ్రికాలోని 11 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. ఇది సుమారుగా 8,11,000 చదరపు మైళ్ళు 2.1 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఈ వాస్తవాలు మీకు ఆసక్తికరంగా ఉన్నాయని నేను ఆశిస్తున్నాను. మీరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.